ఆహా! దమ్మదిరిపోయింది. కానీ ఏందబ్బా ముక్కలు తేడా కొడుతున్నాయని చూస్తున్నావా? ఇది వెజిటబుల్ బిర్యానీ. ఏం చేస్తాం? మా వెజిటేరియన్ దోస్తుల కోసం చేసినా. కానీ ఎక్స్‌పెక్ట్ చేయలే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సింపుల్ రైస్ వాటర్‌లో హోల్ గరం మసాలా, పుదీనా, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్, నిమ్మకాయ పిండుకొని రైస్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్‌లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సాల్ట్ ఏసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. నేనైతే ఆలు, క్యారట్, కాలీఫ్లవర్ ఏసుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు ఏసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏసుకొని పచ్చివాసన పోయిన తర్వాత వెజిటబుల్స్‌తో పాటు కలుపుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం హాఫ్ లీటర్ పెరుగు, పుదీనా, బిర్యానీ మసాలా, కారం, ఉప్పు, ఫ్రేగ్రెన్స్ కోసం రోజ్ పెటల్స్ ఏసుకొని కలుపుకుందాం. రెడ్ కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏసుకున్నా. మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా 80% కుక్ అయిన రైస్ ని లేయర్ చేసుకుందాం. సెకండ్ లేయర్ కూడా సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని రైస్ లేయర్ చేసుకుందాం. అంతే లాస్ట్ కి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, రోజ్ పెటల్స్, సాఫ్రాన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ లో తావా మీద 25 మినిట్స్ కుక్ చేసుకుంటే అదిరిపోయే వెజిటబుల్ బిర్యానీ రెడీ.